నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చిలికి గాలివానగా మారి పెను దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు టాలీవుడ్ లోనూ షేక్ చేస్తోంది. ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ గా ఈ వ్యవహారం మారింది. పనిలో పనిగా అర్జున్ లీగల్ టీం పోలీసులను సైతం రెచ్చగొట్టడంతో ఇంకాస్త ముదిరింది. తొక్కిసలాట ఘటనలో ప్రధాన ముద్దాయిగా అల్లు అర్జున్ ను ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ప్రొజెక్ట్ చేస్తుండగా తన తప్పేమీ లేదంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వివాదం పెను దుమారంగా మారడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ వ్యవహార శైలి అన్న చర్చ మొదలైంది. థియేటర్ వద్ద ఘటన జరిగిన సమయంలో అర్జున్ వ్యవహార శైలి, కోర్టులో బెయిల్ కోసం వాదనలు జరిగే సమయంలో పోలీసులను కించపరిచేలా ఆయన లీగల్ టీం చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని పెంచేశాయి. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హడావిడిగా మీడియా సమావేశం పెట్టి అల్లు కుటుంబం ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందన్న వాదన ఉంది. భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే మాపైనే విమర్శలు చేస్తారా అంటూ ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేశారు. ఫలితంగా అల్లు వారి దూకుడు టాలీవుడ్ కు పెనుశాపంగా మారిందని ఇండస్ట్రీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ అరెస్టు కావడం, బెయిల్పై బయటకు రావడం 24 గంటల్లో జరిగిపోయాయి. దీంతో ఈ విషయం సర్దుమణిగిందని అందరూ భావించారు. కానీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పనిలో పనిగా పోలీసులపైన సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ విమర్శలు చేశారు. దీంతో తప్పంతా సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులది అన్నట్లుగా వ్యవహారం మారింది. ఇంత జరిగితే ప్రభుత్వం ఊరుకుంటుందా? అవకాశం కోసం ఎదురు చూసింది. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ వ్యవహారాన్ని లేవనెత్తాడు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పనిలో పనిగా సినిమా వాళ్లకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అంటూనే ఎవరికైనా తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవతి మృతికి, శ్రీతేజ్ ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని, ఆయన వ్యవహార శైలి వల్లనే ఇదంతా జరిగిందని నేరుగా అల్లు అర్జున్ టార్గెట్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ సైతం తగ్గేదేలే అంటూ రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది గంటలకే మీడియా సమావేశం పెట్టాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయన టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ దూకుడు తోడు ఆయన లీగల్ టీం సైతం అదుపు తప్పి వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించేటప్పుడు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు హర్ట్ అయ్యారు. అంతేకాదు, తనను వెళ్లిపోవాలని ఏ పోలీసు అధికారి చెప్పలేదని, పైగా తాను వస్తుంటే వాళ్లే రూట్ క్లియర్ చేశారని అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పాడు. అల్లు వ్యవహార శైలి, ఆయన లీగల్ టీం వ్యవహార శైలి పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆగ్రహాన్ని కలిగించింది. సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ కృష్ణమూర్తి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేం తలుచుకుంటే ఇక్కడ ఉండలేరని హెచ్చరించారు. పోలీస్ కమిషనరే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అర్జున్ చేసిన వ్యాఖ్యలని తప్పు అని అనిపించేలా ఆధారాలు బయటపెట్టారు. నిజానికి అర్జున్ తన తప్పేం లేదని చెప్పుకోవడానికి కొన్ని ప్రివిలేజెస్ తీసుకున్నారు. తనకు అనుకూలంగా వాదనలు వినిపించుకున్నారు. తన ఇమేజ్ కు దెబ్బ పడుతోందని బాధపడ్డారు. కానీ నీ ఇమేజ్ సంగతి సరే, డిపార్ట్మెంట్ ఇమేజ్ ను దెబ్బతీస్తానంటే ఊరుకుంటామా అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ ఇష్యూలో అర్జున్ రాజకీయ నేతలతో పెట్టుకున్నది కాక పోలీసులతోనూ పెట్టుకున్నారు. తాత్కాలికంగా తన వాదనలతో బెయిల్ ఇప్పించిన నిరంజన్ రెడ్డి భవిష్యత్తులో దిద్దుకోలేనంత నష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వ్యవహార శైలి టాలీవుడ్ కు శాపంగా మారింది. టికెట్ రేట్లు భారీగా పెంచి బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వంపై అల్లు వారి కుటుంబం కయ్యానికి కాలు తువ్వింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తారా అంటూ ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడాలు ఉండవని తేల్చి చెప్పేశాడు. రాబోయేది పండుగల సీజన్ కావడంతో వరుసగా రిలీజ్ కు పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. అల్లు అర్జున్ వ్యవహార శైలిలో ఇప్పుడు ఆ సినిమాలకు భారీ నష్టం వాటిల్లనుంది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ వెనక్కు తగ్గి ప్రభుత్వానికి, పోలీసులకు సారీ చెప్పే వరకు రేవంత్ ప్రభుత్వం తగ్గేదేలే అంటుంది. ఇందులో ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అల్లు అర్జున్ తన యాటిట్యూడ్ తో దుర్వినియోగం చేసి టాలీవుడ్ మొత్తానికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడు.